వందే మాతరం సనాతన వజ్రకి స్వాగతం. స్వతంత్ర ఉద్యమానికి సనాతన ధర్మం ఎలా ప్రేరణ ఇచ్చింది, ఎలా మూలంగా నిలిచింది అని మనం చూస్తున్నాం. ముందు 4 ఎపిసోడ్స్లు ఉంటాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. చాలా ముఖ్యమైన అంశాలు, ఆసక్తికరమైన అంశాలు అందులో ఉన్నాయి. ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ చాలా ముఖ్యమైన అంశాలు ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు తెలుస్తాయి. ప్రతి ప్లాన్, ప్రతి పోరాటం కవర్ చేయలేకపోయినా కుదిరినంత మంది గురించి చెప్పి వాళ్ళకి స్ఫూర్తిని ఇచ్చిన అంశాలు, వారు చేసిన పోరాటాల గురించి కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఈరోజు ఎపిసోడ్లో ఒక బోస్ నుండి ఇంకొక బోస్కు విప్లవం ఎలా వారసత్వంగా వెళ్ళింది అన్నది మనం చూద్దాం. ముందు ఎపిసోడ్స్లో మనం గదర్ పార్టీ గురించి మాట్లాడుకున్నాం. లాలా హర్దయాల్ వంటి రెవల్యూషనరీస్, గదర్ పార్టీ సభ్యులు, సావర్కర్ అభినవ్ భారత్ సభ్యులు భారత్ ఇంకా కెనడా, అమెరికాలో కలిసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అనే ప్లాన్స్ వేస్తున్నారు. మెల్లగా హాప్కిన్సన్ తన గూఢచారుల నెట్వర్క్తో గదర్ పార్టీకి ఇబ్బందులు తేవడం మొదలుపెట్టాడు. అలా మేవా సింగ్ అనే గదర్ సభ్యుడు హాప్కిన్సన్ను కాల్చి చంపి తాను కూడా అమరుడయ్యాడు. అర్జన్ సింగ్, బేలా సింగ్ అనే గూఢచారులను మిగతా గదర్ సభ్యులు వెతికి వేరువేరు సమయాల్లో అంతం చేశారు. కానీ మెల్లగా యుఎస్ ఇంకా కెనడాలో గదర్ సభ్యుల మీద నిఘా పెరిగింది, ఒత్తిడి కూడా పెరిగింది. ఎందరో అరెస్ట్ అవ్వడం, కొందరు పంజాబ్కి వచ్చి ఇక్కడ పోరాటం చేయడం అనేది సాగుతూ వచ్చింది. ఈ సభ్యుల్లో కీలక పాత్ర పోషించిన వాళ్లలో ఒకళ్ళు రాష్ బిహారీ బోస్. ముందుగా అనుశీలన్ సమితిలో చేరి తర్వాత సర్దార్ అజిత్ సింగ్ పంజాబ్లో నడిపిన విప్లవంలో కూడా చేరాడు రాష్ బిహారీ బోస్. జితేంద్ర మోహన్ చటర్జీతో కలిసి విప్లవకారుల కీలక నెట్వర్క్ గురించి తెలుసుకున్నాడు. అలా మెల్లగా విప్లవంలో ఒక కీలక పాత్రగా మారాడు. అలాగే సచీంద్రనాథ్ సన్యాల్, భాగా జతిన్ వంటి వారితో పెద్ద ఎత్తున విప్లవకారులను పోగు చేసి నాయకత్వం వహించాడు. అలాగే గదర్ పార్టీలో కూడా కీలక పాత్ర పోషించాడు. భాగా జతిన్ కూడా అనుశీలన్ సమితి నుంచి మొదలైన వీరుడే. జ్యోతింద్రనాథ్ ముఖర్జీగా పుట్టి యువకుడిగా ఉన్నప్పుడు అడవిలో ఒక బెంగాల్ టైగర్తో కేవలం ఒక చిన్న చాకుతో తలపడి గెలిచి ఆ జతిన్ భాగా జతిన్గా మారాడు. మనం అనుశీలన్ సమితి గురించి 15 ఆగస్టున వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఆ అనుశీలన్ సమితి, భగవద్గీత, స్వామి వివేకానంద్, శ్రీ అరవిందోల ప్రభావం రాష్ బిహారీ బోస్ మీద చాలానే ఉంది. 1911లో ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అని అనుశీలన్ సమితి సభ్యులతో ప్లాన్ చేశాడు. బసంత్ కుమార్ బిస్వాస్ అనే అనుచరుడి సహాయంతో 1912లో వైస్రాయ్ హార్డింగ్ని పేల్చేసే ప్రయత్నం చేశారు. ఆ వైస్రాయ్ చావు తప్పి కన్నులొట్టపోయినట్టు తప్పించుకున్నాడు. బ్రిటిష్ పాలకుల గుండెలు అదిరిపోయాయి. స్వయాన వైస్రాయే దాదాపు చచ్చి బతికాడు. కృపాల్ సింగ్ వంటి బ్రిటిష్ గూఢచారుల వల్ల పంజాబ్లో సపరేట్ ఖలిస్తాన్ భావాలున్న టీమ్స్ ద్వారా చాలామంది గదర్ సభ్యులను, రాష్ బిహారీ అనుచరులను చాలామందిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. బ్రిటిష్ వాళ్ళు పట్టుకునే లోపలే 1915లో జపాన్కు బయలుదేరాడు రాష్ బిహారీ బోస్. అప్పుడే గుర్తుగా తన పిస్టల్ను, పాకెట్ వాచ్ను తన మిత్రుడు, అనుచరుడైన సచీంద్రనాథ్ సన్యాల్కి ఇచ్చాడు. అదే వాచ్ సన్యాల్ చేతులుగా భగత్ సింగ్కు ఇవ్వబడింది. ఇప్పుడు హర్దోయిలో ఒక మ్యూజియంలో ఆ వాచ్ని మనం చూడొచ్చు. అది కేవలం వాచే కాదు, తరాలు మారిన విప్లవం యొక్క గుర్తు కూడా. సో జపాన్లో సైన్యాన్ని పోగు చేసే పనిలో పడ్డాడు రాష్ బిహారీ. ఆ సమయానికి ఇండియాలో భాగా జతిన్ జుగాంతర్ గ్రూప్ ప్రథమంగా ఉద్యమం కొనసాగించింది. అలాగే మిగిలిన విప్లవకారులు కొంతమంది సన్యాల్తో సహా ఆ సమయానికి అరెస్ట్ అయ్యారు. 1915 నుండి జపాన్లో విప్లవకారుల నెట్వర్క్ ప్లాన్ చేస్తూ చాలా రచనలు చేశాడు రాష్ బిహారీ బోస్. గాంధీ వంటి నేతలు జనాలను పోగు చేయడానికి చేసిన ప్రయత్నాలని పొగిడినప్పటికీ ప్రయత్నాల్లో ఉన్న ప్రాబ్లమ్స్, అవి విఫలం అవ్వడంపై విమర్శలు చేస్తూ జనాల్లో అవగాహన తెచ్చాడు. సావర్కర్ విడుదల అయ్యాక పెట్టిన హిందూ మహాసభకు సంబంధించిన బ్రాంచ్ ఒకటి రాష్ బిహారీ జపాన్లో కూడా పెట్టారు. అలా రచనల్లో, పత్రికల్లో సిద్ధాంతపరమైన పోరాటాలు ఎక్కువ అవుతున్న సమయం అది. ఆ సమయంలో తన రచనల్లో జాతీయవాదం, సనాతన ధర్మంలోని సిద్ధాంతాలు, అలాగే ఏషియన్ ప్రజల ఐక్య పోరాటం వంటి అంశాలు మీద రచనలు చేశాడు. అలా 1930స్కి సాన్యాల్తో మళ్ళా కాంటాక్ట్లోకి వచ్చాడు. 10 ఏళ్ళు కాలాపానీలో ఉండి విడుదలయ్యాడు సాన్యాల్. ఇది సాన్యాల్ రెండోసారి ఆ కాలాపాని అనే క్రూరమైన జైలుకి వెళ్ళడం. గియానీ ప్రీతం సింగ్, స్వామి సత్యానందపూరితో కలిసి ఈస్ట్ ఏషియాలో ఉన్న రెవల్యూషనరీ గ్రూప్స్తో ఒక పెద్ద గ్రూప్ని ఫామ్ చేశాడు. దాని పేరే ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్, IIL. 1942లో భారత్ బయట ఉన్న రెవల్యూషనరీస్తో ఏషియాలో బ్రిటిష్ వారికి సరెండర్ అయిన కొంతమంది సైనికులతో కలిసి ఇండియన్ నేషనల్ ఆర్మీ
ఆజాద్ హింద్ ఫౌజ్ని స్థాపించాడు. కెప్టెన్ మోహన్ సింగ్ను కమాండర్ ఇన్ చీఫ్గా ఎన్నుకున్నారు. ఇది దాదాపు 40,000 మంది పైగా ఉన్న సైన్యం. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉంది. ఈ ఐఏఎల్ అయినా ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ అయినా జపనీస్ సైన్యం సహకారంతో ఉన్నప్పటికీ చాలా క్లియర్గా ఐఏఎల్ రెజల్యూషన్లో బ్రిటిష్ వాళ్ళని ఓడించాక జపాన్ నేతృత్వంలో భారత్ ఉండదు, ఇది కేవలం భారత్ కోసమే అని రాశారు. వికీపీడియా లాంటి కొన్ని ర్యాండమ్ ప్లేసెస్లో ఈ సైన్యం ఏదో జపాన్ వారికి సామంత సైన్యంగా వాళ్ళ పట్లే విశ్వాసంతో ఉన్నట్టుగా రాస్తున్నారు. ప్రేక్షకులు ఏదైనా చదివినప్పుడు ఒకసారి నిజాలేంటి అని పరిశీలించుకోవాలి. ఇండియన్ నేషనల్ ఆర్మీ తయారైన కొంత సమయానికి మోహన్ సింగ్ ఇంకా కొందరు ప్రముఖ నాయకుల మధ్య మనస్పర్ధల వల్ల, అలాగే రాజ్ బిహారీ బోస్ ఆరోగ్యం క్షీణించడం వల్ల ఐఎన్ఏ కాస్త నెమ్మదించింది. ఈ సమయానికి ఒక స్వతంత్ర తేజం తన పోరాటంలో ఒక శక్తిగా ఎదిగాడు. ఐఎన్ఏను స్వతంత్రం తెచ్చేలాగా బ్రిటిష్ వాళ్లను తరిమేలాగా ముందుకు తీసుకెళ్లాడు. అతనే నేతాజీ సుభాష్ చంద్రబోస్. 1914 సమయానికి 17 ఏళ్లున్న సుభాష్ చంద్రబోస్ ఇంకా స్వతంత్ర పోరాటంలో చేరలేదు. తన మిత్రుడితో కలిసి ఇంట్లో చెప్పకుండా ఆధ్యాత్మికమైన యాత్రల్లో లీనమయ్యాడు. తర్వాత తిరిగి వచ్చి స్వతంత్ర పోరాటంలో చేరాడు. తన జీవితం అంతటా కూడా సనాతన ధర్మం, ఆధ్యాత్మిక చింతన అలాగే స్ఫూర్తిగా నిలుపుకునే ఉన్నాడు. 1920s స్టార్టింగ్లో చిత్తరంజన్ దాస్ అనే ఒక సీనియర్ నేత నలినాక్ష సన్యాల్ను, సుభాష్ చంద్రబోస్లను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేర్చారు. చిత్తరంజన్ దాస్ కూడా లాల్ బాల్ పాల్ వంటి నేషనలిస్ట్ లాగా లాక్కుంటేనే పూర్ణ స్వతంత్రం వస్తుంది అని నమ్మే వ్యక్తి. లాయలిస్టుల లాగా డొమినియన్ స్టేటస్ను అడగకూడదు అని విమర్శించే వ్యక్తి. నలినాక్ష సన్యాల్ పార్టీషన్ను అడ్డుకున్న ముఖ్య నేతల్లో ఒకటిగా ఎదిగాడు. 47లో భారత్ను చాలా అంతర్జాతీయ సమావేశాల్లో కూడా రిప్రజెంట్ చేశాడు. సుభాష్ చంద్రబోస్ ఐఎన్సీలో చేరినప్పటికీ బెంగాల్ వాలంటీర్స్ అనే రెవల్యూషనరీ గ్రూప్ను కూడా మొదలుపెట్టాడు. ఇందులోనే బినోయ్ బాసు, బాదల్ గుప్తా, దినేష్ గుప్తా అనే యువ వీరులు డల్హౌసీ స్క్వేర్ అనే బిల్డింగ్లో సింప్సన్ అనే ప్రిజన్ కమిషనర్ను కాల్చి చంపారు. ఆ పోరాటంలోనే వాళ్ళు కూడా ఆత్మార్పణ చేసుకున్నారు. ఈ వీరుల త్యాగానికి గుర్తుగా ఆ డల్హౌసీ స్క్వేర్ను మనం ఇప్పుడు కోల్కత్తాలో బీబీడీ బాగ్గా ఒక ప్రముఖమైన కట్టడంగా చూడొచ్చు. అలా కాంగ్రెస్లో ముఖ్య నాయకుడిగా, అలాగే విప్లవకారులకు ఒక నేతగా ఎదుగుతూ వచ్చాడు బోస్. అలా గాంధీ సిద్ధాంతాలు స్వతంత్రానికి సహాయపడవు అని కాంగ్రెస్ నుండి విడిపోయి స్వరాజ్ పార్టీలో ముఖ్య పాత్రగా ఉన్నాడు. ఇదే సమయంలో 1925లో కూడా అరెస్ట్ అయ్యాడు. జైల్లో ఖైదీలకు క్రిస్మస్ చేసుకునే పర్మిషన్ ఇచ్చినట్టే దుర్గా పూజ నిర్వహించే స్వేచ్ఛ కూడా ఇవ్వాలి అని 15 రోజులు నిరాహార దీక్ష చేశాడు. దెబ్బకి ఒప్పుకున్నారు జైలు నిర్వాహకులు. కాకపోతే ఈ నిరాహార దీక్ష వల్ల బోస్ ఆరోగ్యం దెబ్బతినింది. బ్రిటిష్ వాళ్ళు బోస్ని యూరోప్కి పంపించి చికిత్స చేస్తాము, కానీ 1930 దాకా మళ్ళా భారత్కు రాకూడదు అనే కండిషన్ పెట్టారు. ఇది బోస్ వంటి ప్రభావితమైన నేతను పోరాటం నుంచి దూరం చేసే కుట్ర. బోస్కి కూడా ఆ విషయం తెలుసు. ఆ ఆఫర్ని తిరస్కరించాడు. మళ్ళా హిమాలయాల దగ్గర ఉన్న గాలి టీబీ పేషెంట్స్కి ఆరోగ్యానికి పనికొస్తుంది అని సిమ్లా జైలుకు తరలించారు. హిమాలయాల గాలి కూడా ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. ఎంత గొప్ప భూమి మన భరత భూమి. రిలీజ్ అయిన తర్వాత 1933లో చికిత్స కోసం యూరోప్ వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ది ఇండియన్ స్ట్రగుల్ అని రచనలు చేశాడు. అందులో ఎన్నో భారత్లో అవుతున్న ఘటనలను, అలాగే కాంగ్రెస్ నేతల వైఫల్యాలు, రెవల్యూషనరీస్తో కలిసి దేశ స్వాతంత్రం కోసం ఎలా పనిచేయాలి అనే అంశాలపై రచనలు చేశాడు. భారత్కు తిరిగి వచ్చాక హౌస్ అరెస్టులు అవన్నీ అయ్యాయి. 1938లో గాంధీ బోస్ను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. దానికన్నా ముందు ఎలా అయితే నెహ్రూని ఎన్నుకొని లాయలిస్ట్ గ్రూప్ వైపు తిప్పుకున్నారో, అలాగే బోస్ను కూడా మార్చే ప్రయత్నంలో భాగమని చరిత్రకారుల వ్యాఖ్యానం. రెండో టర్మ్లో ఐఎన్సీ ప్రెసిడెంట్గా పోటీ చేసినప్పుడు గాంధీ మరియు ఇతర లాయలిస్ట్ నేతలు దానిని వ్యతిరేకించి పట్టాభి సీతారామయ్యను ప్రెసిడెంట్గా చేయాలని కోరారు. ఇలా చాలా అంశాల్లో కుళ్ళు రాజకీయాలు అన్నీ ఏకమయ్యాయి. వారి ప్లాన్స్ బట్టే లాయలిస్ట్ గ్రూప్ వారే స్వతంత్రం వచ్చాక కూడా పవర్లో కొనసాగారు. మనందరికీ తెలిసినదే. బోస్ తన ఫోకస్ని రాజకీయాల నుండి రెవల్యూషన్ వైపు ఎక్కువగా పెట్టాడు. కొంతమంది ఐఎన్సీలో విభేదాల తరువాత మాత్రమే విప్లవంపై మొక్కు చూపారు అని మాట్లాడుతున్నారు. అది తప్పు.
అది తప్పు అనడానికి మనం ఇందాక చూసిన బెంగాల్ వాలంటీర్స్ అనే రెవల్యూషనరీ గ్రూపే కరెక్ట్ ఎగ్జాంపుల్. సచీంద్రనాథ్ సన్యాల్ జైలు నుండి వచ్చాక మళ్ళా ఏకం చేసిన రెవల్యూషనరీ నెట్వర్క్ భాగా జతిన్ జుగాంతర్ నెట్వర్క్తో బోస్ కలిశాడు. రాజ్ బిహారీ బోస్తో కూడా పరిచయం ఏర్పడింది. అప్పటికి రెవల్యూషనరీస్లో చాలామంది జాతీయత కన్నా మార్క్సిజం అనే సిద్ధాంతం వైపు తిరిగారు. సాన్యాల్, జతిన్ వంటి జాతీయవాదులు అప్పటికి కూడా మార్క్సిజం దేశానికి సరైన సిద్ధాంతం కాదు అనే నమ్మకంతో ఉన్నారు. మెల్లగా మార్క్సిజం వైపు వెళ్ళిన ఎన్నో రెవల్యూషనరీ గ్రూప్స్ తిరిగి ఈ జాతీయ సిద్ధాంతాల వైపు మక్కువ చూపాయి. ఈ పునఃజాగృతమైన నెట్వర్క్తో బోస్ కలిశాడు. ఆర్ఎస్ఎస్ను స్థాపించిన కేశవ్ హేగ్డేవర్ కూడా దాదాపు 40,000 మంది ఆర్ఎస్ఎస్ సభ్యులను బోస్కు సహాయం చేయడానికి రెడీ అని ఆఫర్ చేశారు. సనాతన ధర్మం, గీతా స్ఫూర్తితో అనుశీలన్ సమితిలో సభ్యుడిగా మొదలై తిలక్ ఇచ్చిన ఇన్స్పిరేషన్తో కాంగ్రెస్లో పనిచేసి వారి సిద్ధాంతాలు, రాజకీయ నిర్ణయాలు నచ్చక 1925లో ఆర్ఎస్ఎస్ను స్థాపించారు కేశవ్ హేగ్డేవర్. సో ఇలా బోస్ ఈ నెట్వర్క్తో దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్లాన్ చేస్తున్నాడు. వరల్డ్ వార్ II సమయం అది. కాంగ్రెస్ వారు కొందరు భారతీయులు బ్రిటిష్ సైన్యానికి హెల్ప్ చేస్తే భారత్కు వాళ్ళు ఫేవర్ చేస్తారు అని అనుకుంటున్న సమయం అది. ఆక్రమణదారుల చేసే యుద్ధంలో భారతీయులు ప్రాణాలు ఎందుకు వదలాలి, యుద్ధంలో బ్రిటిష్ బలహీనపడ్డాక పెద్ద ఎత్తున తిప్పికొట్టచ్చు అనే ఆలోచన బోస్ది. సావర్కర్ భారత సైన్యం కూడా తోడైతే యుద్ధం అయిన తర్వాత బ్రిటిష్ వారు బలహీనపడ్డాక సైన్యాల్లో ఉద్యమం తెచ్చి బ్రిటిష్ వారిని తిప్పికొట్టచ్చు అనే ఉద్దేశంలో ఉన్నాడు. ఎక్కువగా ఇస్లామిక్ ఫెయిత్లో ఉన్న సైన్యం మాత్రమే చేరితే యుద్ధం తర్వాత మళ్ళా ఖిలాఫత్ మూమెంట్లో జరిగినట్టే జరగచ్చేమో, సైన్యంలో ఐక్యత ఉండాలి, సైన్యంలో భారత్కు మక్కువ చూపే వాళ్ళు ఎక్కువగా ఉండాలి అనే ఉద్దేశంతో భారతీయులను కూడా చేరమన్నాడు. దీనిని ఈరోజు కొందరు రాజకీయ నాయకులు సావర్కర్ బ్రిటిష్ వారికి విశ్వాసం చూపాడు అన్నట్టు మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. మిగతా లాయలిస్ట్ నేతలు చూపించిన విశ్వాసం ఎందుకు కనిపించదో వీళ్ళెవరికి మరి. సో అలా వివిధ సిచ్యువేషన్స్ జరుగుతున్న సమయానికి బ్రిటిష్ ఇంటెలిజెన్స్కి పెద్ద ఎత్తున రెవల్యూషనరీ నెట్వర్క్ ఏర్పడుతోంది అని వార్తలు చేరాయి. నాయకులను ఎందరినో అరెస్ట్ చేశారు. సాన్యాల్ను కూడా అరెస్ట్ చేశారు. అక్కడ ఒక టీబీ పేషెంట్ ఉన్న సెల్లో సాన్యాల్ను వేశారు. అతనికి సహాయం చేస్తూనే తనకి కూడా టీబీ సోకింది. కొన్ని దశాబ్దాలు రెవల్యూషనరీస్కి స్ఫూర్తిని ఇచ్చి కొన్ని తరాల ఉద్యమ సైన్యాన్ని తయారు చేసిన సచీంద్రనాథ్ సన్యాల్ 1942లో ఆరోగ్యరీత్యా ప్రాణాలు విడిచారు. అలాగే 1940లో బోస్ను మళ్ళా అరెస్ట్ చేశారు. అప్పుడే బోస్ తనను విడుదల చేసేదాకా నిరాహార దీక్ష చేస్తాను అని కాళీమాత మీద ఒట్టు వేశాడు. బోస్ వంటి నాయకులు కస్టడీలో మరణిస్తే మరుక్షణమే దేశవ్యాప్తంగా బ్రిటిష్ వారిని తరిమేస్తారని తెలిసిన బ్రిటిష్ నాయకులు బోస్ను విడుదల చేశారు. కానీ బ్రిటిష్ వాళ్ళ నిఘా మాత్రం తీయలేదు. సో మళ్ళా అక్కడే ఉండి పోరాటం చేస్తే అరెస్ట్ అవ్వడంలో పెద్దగా పాయింట్ లేదని 1941లో వాళ్ళ కళ్ళు కప్పి జర్మనీకి వెళ్ళి ఫ్రీ ఇండియా రేడియోను మొదలుపెట్టాడు. 1942లో బోస్ మరణించాడు అనే వార్తలు భారత్లో మొదలయ్యాయి. అప్పుడే బోస్ ఆజాద్ హింద్ రేడియో ద్వారా మనందరికీ తెలిసిన దిస్ ఈజ్ సుభాష్ చంద్రబోస్ హూ స్టిల్ అలైవ్ అనే రేడియో మెసేజ్ను వినిపించాడు. స్వతంత్ర పోరాటానికి సైన్యాన్ని ఏకం చేసే మెసేజ్ అది. ఈ సమయంలోనే ఆ సైన్యంతో జనగణమనను జాతీయ గీతంగా జై హింద్ అనే నినాదాన్ని ప్రకటించారు. అలా నేతాజీగా మారాడు సుభాష్ చంద్రబోస్. ఆరోగ్యం క్షీణిస్తున్న రాజ్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్ను ఐఏఎల్కు లీడర్గా, భారత్ని స్వతంత్రం వైపు నడిపించే నేతగా డిక్లేర్ చేశారు. ఐఏఎల్, ఐఎన్ఏ రెండింటినీ కలుపుకొని బోస్ భారత్ను స్వతంత్రం వైపు నడిపే మహాకార్యం మొదలైంది. ఎందరినో బోస్ ప్రేరేపించాడు. ఝాన్సీ రెజిమెంట్ అని పూర్తి మహిళా సైన్యం రెజిమెంట్ని కూడా మొదలుపెట్టాడు. ఫస్ట్ ఫీమేల్ స్పైస్గా పేరొందిన నీరా ఆర్య, సరస్వతి రాజమణి వంటి వారిని కూడా ప్రేరేపించి వారికి స్ఫూర్తినిచ్చాడు. ఆ ఇద్దరు మహిళల త్యాగం కంటతడిని, గర్వాన్ని తెప్పిస్తాయి. అలాగే చలో ఢిల్లీ అనే నినాదాన్ని సైనికులకు ఇచ్చి పోరాటాన్ని ముందుకు నడిపాడు. 1943 సమయానికి వేల మంది ప్రాణాలు తీసి బ్రిటిష్ వారు క్విట్ ఇండియా మూవ్మెంట్ని కూల్చేశారు. బోస్ ఆజాద్ హింద్ సైన్యంతో పోరాడుతూ సింగపూర్ చేరాడు. అక్కడే కేవలం ధ్యానం చేయడానికి మాత్రమే రామకృష్ణ మిషన్కి వెళ్తూ మిగిలిన సమయం అంతా కూడా పనిచేస్తూ ప్రొక్లమేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది రాశాడు. అక్టోబర్ 1943లో ఒక పెద్ద ఐఐఎల్ సమావేశం జరిగింది. అక్కడే బోస్ ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియాను అనౌన్స్ చేశాడు. అంటే ఒక స్వతంత్ర భారత స్టేట్ అన్నమాట. సుభాష్ చంద్రబోస్ ఆ ఫ్రీ స్టేట్కు నేతగా, రాజ్ బిహారీ బోస్
సుప్రీం అడ్వైజర్గా నియమింపబడ్డారు. ఒక గొప్ప చారిత్రక అంశం ఇది. జపాన్, జర్మనీ, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా, ఫిలిప్పీన్స్, మచికో, ఐరిష్ ఫ్రీ స్టేట్లు వెంటనే ఈ ఫ్రీ ఇండియన్ గవర్నమెంట్ను అంగీకరించాయి. జపాన్ వెంటనే అండమాన్ దీవులను ఈ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసింది. అప్పుడే బోస్ ఎందరో వీరులను క్రూరంగా హింసించిన కాలాపానీ జైలుకి వెళ్లి ఆ వీరులకు శ్రద్ధాంజలి ఇచ్చాడు. అంతర్జాతీయ గుర్తింపు కూడా వచ్చింది. 1944లో ఆజాద్ హింద్ ఫౌజ్ బర్మాకి చేరింది. జపాన్ ప్లస్ ఐఎన్ఏ సైన్యం 1,00,000 మంది, 1,50,000 మంది బ్రిటిష్ సైన్యంతో తలపడ్డారు. మణిపూర్ చేరి విజయం సాధించింది ఐఎన్ఏ. అలా మొదటిసారి ఫ్రీ ఇండియన్ గవర్నమెంట్ ఒక భారతీయ ప్రాంతాన్ని గెలిచింది. కొంతమంది సైనికులు ఐఎన్ఏని మోసం చేసి బ్రిటిష్ వాళ్ళకి సమాచారం ఇవ్వటం, అంతర్జాతీయ ఘటనల్లో జపాన్కు ఇబ్బందులు, అణుబాంబు సంఘటన, 1945లో రాజ్ బిహారీ బోస్ అనారోగ్యంతో మరణించడం, ఇంకా ఆహారం వంటి సప్లైలు బ్రిటిష్ వాళ్ళు ఆపేయడం వల్ల ఐఎన్ఏ పోరాటం కాస్త నెమ్మదిపడింది. అన్నిటికన్నా పెద్ద దెబ్బ 1945లో బోస్ ఎక్కిన ఫ్లైట్ క్రాష్ అవ్వటం. అప్పటి వరకు ఐఎన్ఏ సైన్యం బ్రిటిష్ వారికి తీరని గాయాలు చేసింది. ఆ ఫ్లైట్ క్రాష్ ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు అనూజ్ ధర్ వంటి పాత్రికేయులు అఫీషియల్ గవర్నమెంట్ రికార్డ్స్ చూసి చేసిన పరిశీలనలో తెలిపిన విషయాలు చదవచ్చు. అందులో బోస్ బ్రతికే ఉన్నట్టు, అది ఇండిపెండెన్స్ వచ్చాక కూడా ఐఎన్సీ గవర్నమెంట్కి తెలుసు అని, అలాగే ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులని దేశద్రోహులుగా బ్రిటిష్ పరిగణించడం, బోస్ను స్వతంత్రం వచ్చినప్పటికీ బ్రిటిష్ వాళ్ళకి అప్పగించాలి అనే అగ్రిమెంట్ బోస్ తిరిగి తెర మీదకి రాకపోవటానికి ముఖ్య కారణమని అందులో తెలిపాడు. సో 1945 సమయానికి ఆజాద్ హింద్ ఫౌజ్ బ్రిటిష్ వాళ్ళకి కోలుకోలేని గాయం చేసింది. కానీ పరిస్థితి ప్రభావం వల్ల బ్రిటిష్కి అడ్వాంటేజ్ వచ్చి ఎందరో ఐఎన్ఏ సైనికులను దేశద్రోహులుగా పరిగణించి శిక్షించింది. 1946లో నావికా దళం బ్రిటిష్పై తిరుగుబాటు చేసి తీవ్రంగా గాయపరిచింది. కానీ అప్పటి కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా సపోర్ట్ ఇవ్వకపోగా గాంధీ ఆ తిరుగుబాటుని ఖండించడం కూడా జరిగింది. ఆ తిరుగుబాటుని అదుపు చేసినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వానికి తీరని నష్టమే జరిగింది. ఇలా ఒకేసారి ఎన్నో చోట్ల తీవ్రంగా గాయపడి బ్రిటిష్ రాజ్యం బలహీనపడింది. దేశానికి స్వాతంత్రం ఇవ్వాల్సి వచ్చింది. ఇలా ఎందరో గొప్ప వీరుల పోరాట ఫలమే స్వాతంత్రం. గాంధీయన్ మూమెంట్ కానీ అహింస చర్యలు కానీ దేశానికి పనికిరావు అని ఎవరు అనట్లేదు. కాకపోతే ముఖ్య కారణాలు ఏమిటి అన్నది మనందరికీ తెలియాలి, గుర్తించాలి. డాక్టర్ అంబేద్కర్ కూడా ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంకా ఇండియన్ నేవీ చేసిన పోరాటం స్వతంత్రం రావడానికి ముఖ్య కారణంగా రాశారు. కోల్కతా హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిన ఫణిభూషణ్ చక్రవర్తి కూడా ఆయన ఆటోబయోగ్రఫీలో అప్పటి బ్రిటిష్ పిఎం అట్లీ 1956లో ఆ పిఎం తానే స్వయంగా ఆయనతో స్వతంత్రం ప్రకటించాలి అనే నిర్ణయం వెనుక కీలక కారణం ఆజాద్ హింద్ ఫౌజ్ ఇంకా ఇండియన్ నేవీ తిరుగుబాటే అని చెప్పినట్టుగా రాశారు. ఆగస్ట్ 15, 1947న స్వతంత్రం వచ్చింది. కానీ పార్టీషన్ అనే ఘోర కాండ బ్రిటిష్ వాళ్ళు చేయకుండా మాత్రం మానలేదు. అప్పుడు కూడా ఐఎన్సీ నేతలు అది ఆపలేకపోయారు. తిలక్, లాలా లజపత్ రాయ్ లేదా బోస్ వంటి నాయకులు ఉండి ఉంటే అది జరిగేది కాదు అని చరిత్రకారుల అభిప్రాయం. స్వతంత్రం వచ్చేసరికి రెవల్యూషనరీలు, ఐఎన్ఏ సైనికులు ఎక్కడికక్కడ చిన్నాభిన్నం అయిపోయారు. ఎందరో గుర్తింపు లేకుండానే మరణించారు. వారు భారతమాత మీద ప్రేమతో పోరాడారు, కానీ గుర్తింపు కోసం కాదు. అయినప్పటికీ అలాంటి వీరులను గుర్తించకపోవడం, ఏ సహాయం లేకుండా వదిలేయటం, రాబోయే తరాలకి వాళ్ళ చరిత్ర చెప్పకపోవటం అనేది ఒక ఘోరమైన పాపం. బోస్ వంటి నేతలకు రావాల్సిన గొప్ప క్రెడిట్ కూడా ఇప్పుడిప్పుడు రావటం మనం చూస్తున్నాం. వేరే వాళ్ళు ఎవరికి క్రెడిట్ ఇవ్వద్దు అని ఎవరు అనట్లేదు. కానీ మన వీడియోలో ముఖ్యాంశంగా ఎవరికి అసలైన కీర్తి ప్రతిష్టలు దక్కాలి, ఆ హక్కు వాళ్ళకి ఉంది కాబట్టి మనం ఆ పాపం చేయకూడదు. వాళ్ళకి రావాల్సిన ఘన కీర్తి వాళ్ళకి రావాలి అని చెప్పడానికి మాత్రమే. స్వతంత్రం వచ్చాక బ్రిటిష్ భావజాలం ఉన్న నాయకులకి అధికారం వచ్చింది అని అందరిలో పాపులర్గా ఏర్పడుతున్న అభిప్రాయమే అందరికీ తెలిసిందే. 1947లో స్వతంత్రం వచ్చిన 1950 దాకా డొమినియన్ స్టేటస్లో ఉండి బ్రిటిష్ నాయకులు ఎంతోమంది కీలక పాత్రల్లో కూడా ఉన్నారు. అలాగే వాళ్ళ పర్మిషన్తోనే 1948లో గవర్నర్ జనరల్ను నియమించటం వంటివి చూస్తే లాయలిస్ట్ నేతలు అధికారంలో రాకుండా బోస్, తిలక్ వంటి నేతలు ఉండి అధికారంలో ఉంటే మన చరిత్ర, భారతీయ సభ్యతకు జరిగిన అన్యాయం ఆపి ఉండేవాళ్ళు అని ఇప్పటికీ మనం చూస్తున్న ఎన్నో సపరేటిస్ట్ భావజాల సమస్యలు ఉండేవి కాదు అని ఎందరో నమ్ముతున్నారు.
ఇది ఎవరిని విమర్శించడానికి, కించపరచడానికి కాదు. కాకపోతే నిజాలేమిటి, ఏమి జరిగింది, పాపులర్ ఒపీనియన్లో ఏది ఏర్పడుతోంది అని తెలియాలి కాబట్టి. రెవల్యూషనరీ వీరులు వహించిన కీలక పాత్ర ఎక్కువ కనిపించకుండా అప్పుడు అధికారంలో ఉన్న నాయకుల పాత్ర కనపడేలాగా చరిత్ర రాశారు అన్నది చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. అలాగే బ్రిటిష్ చరిత్రలో కూడా వాళ్ళకి అవమానకరమైనవి, వాళ్ళు ఓటమి చూసిన అంశాలు ఎన్నో వాళ్ళు తొలగించారు. ఇలా ఎంతోమంది రెవల్యూషనరీలు ఐక్యమై చేసిన పోరాటం వల్ల లాక్కుంటే స్వాతంత్రం వచ్చింది అన్నదానికన్నా శాంతియుతంగా అడిగితే వాళ్ళు ఇచ్చారు అనే ధోరణి మన పాఠాల్లోనూ తరతరాలుగాను మనం వింటూనే వస్తున్నాం. నిజమైన చరిత్ర చదవకపోతే ఎంత ప్రమాదమో సగం సగం చదివినా, తప్పుడు చరిత్ర చదివినా ఇంకా ప్రమాదం. కొన్ని తరాలు భావదారిద్ర్యంలోనూ, ఒక న్యూనతా భావం, ఒక డిఫీటిస్ట్ భావంలోనూ పెరిగాయి. అసలైన చరిత్ర తెలుసుకొని భారతమాత గొప్పతనం తెలుసుకుంటే ప్రతి ఒక్కరిలోనూ జాతీయత, ఐక్యభావం పెరిగి ఎంతో గర్వంగా వందే మాతరం, జై భారత్ అని అనడం ఖచ్చితంగా చేస్తారు. రాబోయే చివరి ఎపిసోడ్లో స్వతంత్ర ఉద్యమానికి సనాతన ధర్మం ఎలా మూలమైంది, ఒక గొప్ప పెద్ద ఎత్తు వీరుల నెట్వర్క్ను ఎలా తయారు చేసింది, అది చేసిన నాయకుడు ఎవరు అనే స్పెషల్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటిదాకా స్వతంత్ర వీరుల త్యాగాన్ని మరోసారి గుర్తు తెచ్చుకుని గర్వంగా జై భారత్, వందే మాతరం. ఈ వీడియోని మీ బంధుమిత్రులతో, అతి ముఖ్యంగా విద్యార్థులతో, యువతతోటి షేర్ చేయండి. మన ధార్మిక చైతన్యం ఈ దేశ రక్షణకి, ఈ దేశ స్వాతంత్రానికి ఎలా పునాది నాటిందో మరింత మందికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. యూట్యూబ్ మరింత మందికి వీడియో చూపించేలాగా లైక్ చేయండి. కమెంట్స్లో జై హింద్, వందే మాతరం అని మీ మద్దతు తెలపండి. సనాతన వజ్రకి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ అందించండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.